చెప్పుకుందుకు ముందు లేఖనంలో నుండి కొత్త సంవత్సరంలో ఈ మొదటి పరిశుద్ధ దినం ఆదివారంన మనము వ్యక్తిగతంగా మన జీవితాలలో క్రీస్తునందు ఉన్న వారికి ఉండే గొప్ప ధన్యత అది ఏంటంటే ప్రతిసారి మనము నూతనంగా పునఃప్రారంభించుకునే అవకాశం అది దేవుని బిడ్డలకి మాత్రమే ఉంది, అందరికీ లేదు. మళ్ళీ నన్ను నేను 1000 సార్లు గడిచిన సంవత్సరం నేను 1000 పాపములు చేసిన 1001సారి నేను మళ్ళీ నూతనంగా మొదలు పెట్టచ్చు నా జీవితాన్ని. అది ప్రభు దగ్గర ఉన్న గొప్ప ధన్యత. మనము శరీరం మందు ఉన్నాము కాబట్టి ఏదో ఒక చోట తప్పిదములు పాపములు మనం చేస్తూనే ఉన్నాం. అది మాటలో అవని, చూపులో అవని, తలంపుల్లో అవని, ఎక్కడో అక్కడ మనము పాపం చేస్తున్నాం. అయితే మనకుండే ధన్యత ఏంటంటే ఎప్పుడైతే తిరిగి రక్షకుడైన ప్రభు దగ్గరికి మనం వస్తామో మనకి ఇంకొక అవకాశం. ప్రభువా, పాడు చేసేసుకున్నా, నువ్వు నన్ను సవరించావు, నీ రక్తంలో నన్ను కడిగావు, పరిశుద్ధపరిచావు, నీతి వస్త్రాన్ని ధరింపజేశావు. నేను లోకంలోకి వెళ్ళగా మళ్ళీ నువ్వు నాకు ఇచ్చిన ఆ పరిశుద్ధతను నేను అపవిత్రపరిచేస్తున్నా, నేను పాడు చేసేస్తున్నా అంటే పోలేదా? ఏ పని అయితే చేసి నేను బయటికి పంపించాడో ప్రభు మళ్ళా పని చేస్తాడు, మళ్ళా నూతనపరుస్తాడు. కనుక దేవుని ప్రజలకు ఉండే గొప్ప నిరీక్షణ, గొప్ప ఉత్సాహం ఏంటంటే నేను మళ్ళీ నూతన ప్రారంభాన్ని ప్రారంభించవచ్చు, మళ్ళీ మొదలు పెట్టచ్చు. ఇవాళ మనం ప్రభు వలలో పాల్గొనక మునుపు ఒక్కసారి గడిచిన సంవత్సరం అంతా మనం ఎలా జీవించాం దాన్ని జ్ఞాపకం చేసుకోవడం చాలా అవసరం. అప్పుడే 2026 సంవత్సరాన్ని నేను ఎలా జీవించాలో, ఎక్కడెక్కడ నేను 25లో ఓటమి చెందాను, ఏ ఏ రంగాలలో నేను పడిపోయాను, ఎక్కడెక్కడ అపవాది నన్ను మోసపరిచాడు, అవన్నీ నేను గుర్తు తెచ్చుకున్నప్పుడు 2026లో వాటిని అధిక్రమించడానికి, వాటిని జయించడానికి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సంపూర్ణ సత్యము ఏదనగా ప్రభువు మన పాపమును క్షమిస్తాడు అనే మాట కేవలం నాణ్యానికి ఒకవైపు మాత్రమే. అదే ప్రభు ఏమన్నాడంటే మీరు పాపమును జయించెదరు. కనుక నా పాపాలను క్షమించబడితే సరిపోదు, నేను వాటిని జయించిన అనుభవంలోకి రావాలి. అర్థమవుతుందా? మనము మందును ఒకవేళ మనకి అనారోగ్యం వచ్చి జ్వరం వచ్చిందంటే ఆ జ్వరం తగ్గించడానికి మందులు వేసుకోవట్లేదు, ఆ జ్వరం పూర్తిగా నిర్మూలించడానికి. ఎంతవరకు మందులు వేసుకుంటామంటే ఆ జ్వరం పూర్తిగా నా నుండి పోయి నేను మామూలు మనిషిలాగా అయ్యేంత వరకు నేను దాని విషయంలో ప్రయాసపడుతున్నాను. అలాగే నేను పాపంలో పడ్డం అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం కాదు. దేవుడు నా పాపం ఉంది ప్రభా, నేను ఇగో ఈ పాపము నేను చేశానంటే ఆయన పాపములు క్షమించడానికి సిద్ధ మనసు గలవాడు కనుక వెంటనే క్షమిస్తాడు. కానీ నా వంతు ఏంటంటే నేను ఆ చేసిన పాపముని ఎలా జయించాలి. పడిన గోతులు మాటి మాటికి ఎవడైనా పడతాడండి? నిన్న పడ్డావు, మోకాలు చెప్పులు దెబ్బలు తగిలే, కట్టుకున్నావు. ఈసారి మళ్ళీ నువ్వు ఆ బాటలో ఆ దారిలో వెళ్తుంటే నువ్వు ఎలా వెళ్తావు, ఎంత జాగ్రత్తగా వెళ్తావు, నీకు ఫస్ట్ గుర్తొస్తుంది, ఇక్కడ నేను గోతులో పడ్డా, ఆ మోకాలు దెబ్బ తగిలింది, నేను మందులు వేసుకోవాల్సి వచ్చింది, కట్టుకోవాల్సి వచ్చింది. కాబట్టి రే జాగ్రత్త, మనం కాకపోయినా సరే మనతో పాటు ఉన్నవాడికి రే ఇక్కడే నేను పడ్డాను, జాగ్రత్త, కాస్త మెల్లిగా పక్క నుంచి తీసుకెళ్ళి. అలాగే పాపంలో కూడా మన వైఖరి, మన స్పందన అలా ఉంటే మనం ఆత్మీయంగా ఎదిగే అవకాశం. ఇది ఫస్ట్ మనం అర్థం చేస్తాం. కాబట్టి ఈ సంవత్సరం అంతా, గడిచిన సంవత్సరం అంతా ఏమండి, జీవం కలిగిన దేవుని దగ్గర నేను ఏ పాఠాలు నేర్చుకున్నా, ప్రభు ఏ పాఠాలు నాకు నేర్పించాడు. అలాగే మన పిల్లలకి నేను రాత్రి కూడా చెప్పాను, పిల్లలు స్కూల్లో చదువుతున్న పిల్లలకి 4-5 సబ్జెక్టులు ఉంటాయి. లెక్కలో ఒక సబ్జెక్ట్ ఉంటుంది, సైన్స్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఇలా 4-5 సబ్జెక్టులు ఉంటాయి. అన్ని సబ్జెక్టులో వాళ్ళు చదవాలి, అన్ని సబ్జెక్టులకి పరీక్షలు పెడతారు, అన్ని సబ్జెక్టులో పాస్ అవ్వాలనుకుంటారు తల్లిదండ్రులు. లెక్కల్లో మా వాడికి 100 వచ్చాయంటే అవునా
వచ్చాయండి అంటే సైన్స్లో నాకు 0 వచ్చిందండి. అది ఎంత దరిద్రంగా ఉంటుంది. మనం ఏం కోరుకుంటారు తల్లిదండ్రులు? పిల్లలు ఇంటికి రాగానే రిపోర్ట్ కార్డు చూసి అరే ఇందులో ఎందుకు తక్కువ వచ్చిందని అడుగుతామే కానీ అరే ఇందులో ఎక్కువ వచ్చిందనే మాట మనం అంటే ఎందులో మార్కులు తక్కువ వచ్చాయో దాన్ని మనం ఎచ్చి చూపిస్తాం. అంత నిక్కచ్చిగా అంత పట్టింపు కలిగి ఉన్న మనము మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాలలో గత సంవత్సరం అంతా నేను ఈ తప్పిదము ఈ పాపము నేను చేస్తూ వచ్చాను, దీంట్లో నేను ఎందుకు బయటపడకూడదు అనే ఆలోచన మనకి రావాలి. కనుక గడిచిన సంవత్సరం అంతా ఎలా జీవించాం, మనం భార్యాభర్తలుగా ఎలా జీవించాం, ఒకరితో ఒకరు ఎలా సంభాషించుకున్నాం, ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తించుకున్నాం, ఇరుకుల్లో బాధల్లో ఇబ్బందుల్లో ఒకరినొకరు ఖర్చుకున్నామా, ఒకరి మీద ఒకరు అరుచుకున్నామా, లేకపోతే ఎలా ఇద్దరు కలిసి ఆ సమస్యను అధిగమించామా, ఇది కొంచెం మనం మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలి. తప్పంతా నేను నా భార్య మీద మోపానా, లేకపోతే నా భార్య తప్పంతా నా మీద, ఈ మూలాన్ని ఇలా జరిగింది. ఇది కామన్ అందరిలో. ఈ పదం అనేది పూత పదం అన్నమాట. నేను చేసుకున్నప్పటికీ నా బతికిలాగా అయిపోయింది, నీ మూలాన్ని ఇలా జరిగింది అన్న ప్రొడక్ట్ మాట్లాడు. నా కర్మ కాదు, నా బతుకు నిన్ను చేసుకున్నాక నా బతుకు ఇలాగ అయిపోయింది, నీ మూలాన్ని ఇలా జరిగింది. ఇలా చెప్పి సంవత్సరం అంతా మనం గడిపామా? ఏమండి, పిల్లల్ని ఎలాగ మనం పెంచాము? విధేయులైన పిల్లలుగా మనం పెంచామా? ఏమండి, మరి ముఖ్యంగా పిల్లలు మీ తల్లిదండ్రులు మీరు విధేయులై ఉన్నారా? గడిచిన సంవత్సరం అంతా ఎన్నిసార్లు మీ తల్లిదండ్రులు మీరు ఎదిరించారు? ఎన్నిసార్లు మీ తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా ఉన్నారు? ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోవడం చాలా అవసరం. ఏమండి, కనుక ఈ మాట మనము బాగా అర్థం చేసుకోవాలి. ఇంకొక రంగము నేను మీకు చెప్తాను. దీని విషయంలో ఎవరూ ఆలోచన చేయరు. గడిచిన సంవత్సరం అంతా ఆలోచన జీవితం ఎలాగుంది, ఇది ఎవరికి కంటికి కనబడదు. ఏమండి, ఇప్పుడు మీరు గుడ్లప్ప తీసుకుని నా వైపు చూస్తున్నారు చూడండి, మీ మైండ్లో ఏ ఆలోచనలు వస్తున్నాయో అవి కేవలం మీకు మాత్రమే తెలుసు. ఆ ఆలోచన జీవితం ఎలాగుంది? నా ప్రభువుకి మహిమకరంగా ఉందా, లేకపోతే నేను నా ఆలోచనని పనికిమాలిన ఆలోచన, నేను ఒంటరిగా కూర్చున్నప్పుడు ఒకవేళ నాకు పనికిమాలిన ఆలోచనలు చెడ్డ ఆలోచనలు వస్తున్నాయంటే ఆ ఆలోచన అనే సబ్జెక్ట్లో నేను మాటి మాటికి ఏమైపోతున్నా నాకు 0 మార్కులు వస్తున్నాయి. అప్పుడైనా నాకు వెలుగు రావాలి కదా. మరి మిగతా అన్ని రంగాల్లో నేను బాగున్నా, కానీ నా ఆలోచనలే సరిగ్గా లేవు. మళ్ళీ ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రభా, నా ఆలోచనలు బాగాలేవు, చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి, తప్పుడు ఆలోచనలు వస్తున్నాయి. ప్రభా, నా ఆలోచన జీవితం అసలు బాగాలేదు, నా మనసులో వచ్చే తలంపులు ఇవి చాలా దరిద్రంగా ఉన్నాయి. ఐఎమ్ సో సారీ. ప్రభా, నా చూపులు సరిగ్గా లేవు, ఐఎమ్ సో సారీ. ఇవేమి కంటికి కనపడవండి, నీ పక్కన ఉన్న వాడికి ఏమీ తెలియదు. నీ మటుకు నీకే, నా మటుకు నాకే. కనుక ఈ విషయాలు మనము ఒక సంవత్సరము పాటు, గడిచిన సంవత్సరం అంతా ఎలా ఉంది, ఎలాగైతే మన పిల్లలు సంవత్సరం అంతా చదువుకున్న తర్వాత ఒక పెద్ద పరీక్ష పెడతారో అలాగే మనం కూడా గడిచిన సంవత్సరం అంతా దేవుడి మందిరంలో దేవుని వాక్యం విన్నాం, దేవుని వర్తమానాలు విన్నాం, అనేక పర్యాయములు ప్రభు నాతో మాట్లాడాడనే సంగతి కూడా మనకి తెలుసు. కానీ ప్రభు మాట్లాడిన మేరకు ఎంతవరకు మనం దాన్ని మెరుగుపరుచుకున్నాం, ఆ సబ్జెక్ట్స్లో ఎంతవరకు మనం సరిదిద్దుకున్నాం, ఇది మనం కొంచెం ఆలోచన చేయాలి. ఈ అన్నింటిలో అత్యంత ప్రాముఖ్యమైనది ఈ 2026వ సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇచ్చిన గురి, గమ్యం, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీల్డ్. ఇది ఏది అంటే, గడిచిన సంవత్సరం అంతా నా నోటి మాట ఎలాగుంది, నా భాష ఎలాగుంది, ఇది ఎందుకు ఇంత ప్రాముఖ్యమో నా బోధ కంటే నేను వాక్యం రెఫరెన్స్ మాత్రమే మీకు చూపిస్తా. మీ అంతటా మీరే చదువుకుని వర్తమానం మీ అంతటా మీరే చెప్పుకోండి, సరేనా? మీకు అన్ని రంగాలు పర్వాలే. అసలు
ఇంతవరకు చెప్పిన మనము చర్చించుకున్న ధ్యానించిన అంశాలన్నిటికీ మూలం ఎక్కడ మొదలవుతుందో, అసలు సమస్య అనేది ఎక్కడుందో, శరీరంలో అనేక రోగాలు ఉన్నాయి, కానీ అసలైన కారణం ఏంటి, ఆ కారణంతో ఆ కారణం అంటే నేను తెలుసుకుని పట్టుకుని కనుక దాని విషయంలో నేను చికిత్స చేసుకుంటే మిగతా రోగాలన్నీ తర్వాత అది తగ్గిపోతాయి. వ్యాధి మెయిన్ ఒక దగ్గర మొదలవుతుంది, దానికి పర్యవసానాలు మిగతా అవయవాలన్నీ దెబ్బతింటూ ఉంటాయి. లేదా చేతికొక మాత్ర, కడుపుకొక మాత్ర, ఇవన్నిటికీ కాదు. ఎక్కడైతే సమస్య ఉందో నేను ఆ సమస్య సాల్వ్ చేసుకుంటే మిగతా దానంతట అదే బాగైపోతాయి. కనుక మనందరి పాప విషయానికి మూలం ఏది అంటే నా నోటి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమండి, కనుక ఈ నోటి మాట విషయం దగ్గరికి వస్తే తల్లిదండ్రులుగా, భార్యాభర్తలుగా మనం ఎలా సంభాషించాము గడిచిన సంవత్సరం? పిల్లలారా, మీరు తల్లిదండ్రులతో ఎలా మాట్లాడుతున్నారు? గౌరవంతో, ప్రేమతో, లేకపోతే మన నోటికి ఎలా వస్తే అలా మాట్లాడేమ్మా? పరిశుద్ధాత్మ దేవుడు ఒక పూర్తి అధ్యాయం రాయించాడు. చాలా మంది దీన్ని చదువుతారు కానీ దాన్ని గ్రహించారు. వాక్యంలో ఒక వాక్యం అనుకుంటారు అంతే. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మనందరి మనోనేత్రాలను తేటగా వెలిగించిన కాదు. ఓ ప్రభు, అసలైన సమస్య ఇక్కడుందా? దీన్ని వదులుకుని మిగతావన్నీ చేస్తున్నా. ఆవిడ ఇల్లంతా శుభ్రంగా తుడిచిందండి. ఇల్లంతా జాగ్రత్తగా వినండి. ఇల్లంతా శుభ్రంగా తుడిచిన తర్వాత తడి ఆరిపోవడానికి బట్ట పెట్టి తుడుస్తాం కదండి, ఆ బట్ట పెట్టి తుడుస్తాం. మొత్తం ఇల్లంతా తుడుచుకుంటూ వచ్చి ఇల్లు ఇప్పుడు ఎలా ఉందో వెళ్ళి ఒకసారి చూద్దామని చెప్పి మళ్ళీ చూసేటప్పటికి అన్ని చోట్ల మరకలు ఉన్నాయి. ఎక్కడెక్కడ బట్టతో తుడిచిందో అవన్నీ మరకలు ఉన్నాయి. అదే ఇదే ఇంత కష్టపడి నేను కడిగి మొత్తం అంతా చూడవు కానీ మళ్ళీ మరకలు అలాగే ఉన్నాయేంటి అని చెప్పి మళ్ళీ కడిగింది. మళ్ళీ కడిగిన తర్వాత బట్ట పెట్టి తుడిచిన తర్వాత మళ్ళీ చూస్తే మళ్ళీ మరకలు అలాగే ఉన్నాయి. అరే ఏంటి నేను ఇది సరిగ్గా చిచి అని చెప్పి విసుక్కుని సర్ఫ్ బయట పౌడర్, సర్ఫ్ పౌడర్ బయట పడేసి ఖరీదైన సర్ఫ్ పౌడర్ తీసుకొచ్చి దాంట్లో శుభ్రంగా ఇల్లంతా కడిగి మళ్ళీ బట్ట పెట్టి తుడిచి ఎక్కడ మార్కులు అక్కడే మళ్ళీ ఉన్నాయి. మళ్ళీ మార్కులు కనపడుతున్నాయి. సమస్య ఏంటి? పౌడర్ డబ్బా మార్చా, నీళ్లు అన్నీ చేస్తా కానీ మార్కులు పోవట్లే. అంటే చూడగానే అప్పుడు ఏంటి పరిస్థితి ఎందుకు అవ్వట్లేదు అని చూస్తే ఇల్లు కడగడం మాత్రం శుభ్రంగా కడుగుతుంది కానీ అది తుడిచే బట్ట మసిగుడ్డ. ఆ మసిగుడ్డతో ఇల్లంతా తుడుస్తూ ఉంటే కడిగిన దానికి ఈ మసి అడ్డుకుంటాము. మళ్ళీ అనేక పర్యాలు మనం ఆ పొరపాటు చేస్తూ ఉంటాం. అన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఒక విషయంలో నిర్లక్ష్యంగా ఉండటం వలన ఈ చేసినవన్నీ ఏమైపోతున్నాయి, పాడైపోతాయి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో స్పష్టంగా ఈ రోజు మాట్లాడునుగా. ఈ మొదటి రోజు దీని విషయంలో మనం అందరం చాలా జాగ్రత్త పడుతుముగా. రైట్. యాకోబు పత్రిక 3వ అధ్యాయం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 211 పేజీ. యాకోబు పత్రిక 3వ అధ్యాయం. ఎంతో వర్తమానం ఏమి ఉండదండి, మీరు జాగ్రత్తగా గమనించగలరు. 5వ వచనం, 3వ అధ్యాయం 5వ వచనం. అలాగనే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదురుపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. కనుక మన శరీరంలో అవయవాలలో అత్యంత చిన్న అవయవం ఏదంటే నాలుక. ఇప్పుడు దాని విషయంలో దేవుడు ఏమంటున్నాడు? ఈ నాలుక ఎంత చిన్నదైనా సరే ఆ చిన్న నిప్పు రవ్వ ఈ కారు అడవి అంతటిని తగలబెట్టగలరు. అలాగే మన నోట్లో పెట్టిన దేవుడు అవయవం, అందులో నరము, ఎముక 2 పెట్టారు. దాన్ని ఎలాగైనా ఆడించచ్చు మనం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నాలిక ఎంత చిన్నదైనను అది ఎప్పుడు అతిశయపడుతుంది, దానికి తాను గొప్ప
ఎక్కువగా చెప్పుకుంటుంది. ఏమండి? అయితే ఇక్కడ మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అతి ముఖ్యమైన మాట ఉంది. ఆ మాట ఏంటంటే, మనిషి ఎప్పుడు ఏమంటాడంటే నేనే పాపం చేయలేదు. మనం ఎవరికి వారు మనం ఇదే మాట్లాడి, నేను అసలు ఏ పాపము చేయలేదు, నేనే పాపం చేయలేదండి. నేను దేవుడి దగ్గర ఒప్పుకోవడానికి అసలు నేను పాపం చేస్తే కదా, నేను ఏ పాపం చేయలేదు. ఎవరైనా చూడండి, వాడు ఇదే మాట్లాడాడు, నేనే పాపం చేయలేదు, నేనే పాపం చేయలేదు. నువ్వు పాపం అయితే చేయలేదు, కానీ నీకు తెలియని సంగతి ఏంటి తెలుసా? ప్రపంచంలో ఉన్న పాపమంతా ఎక్కడుందో తెలుసా? నీ నోట్లో. తర్వాత వచనం గమనించండి, 6వ వచనం. నాలుక అగ్నియే. ఏంటంట? ఏంటి? పాపము కాదు, పాపము ప్రపంచమే నాలుక. నువ్వు ఒక పాపం చేయలేదు అంటున్నావు. దేవుడు ఏమంటాడు, బాబు ఒక పాపం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? పాప ప్రపంచమే నీ నోట్లో ఉంది. కనుక మనిషి ఎప్పుడైతే నోరు విప్పి మాట్లాడగలుగుతాడో వాడు నోటి నుంచి వచ్చేదంతా ఏంటి? పాపం. అందుకే కీర్తనకారుడు ఏమన్నాడు? 141 కీర్తన 3వ వచనంలో, ప్రభువా నా నోటికి కావలుంచుము, నా నోటి ద్వారమునకు కాపు పెట్టుము. 19వ కీర్తన 14వ వచనంలో, నా నోటి మాట నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఈ ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, పాప ప్రపంచమే నువ్వు నా నోట్లో పెట్టావు, నేను నోరు విప్పితే పాపం, కాబట్టి నా నోరు విప్పకుండా నువ్వు నా పెదవులకు కాపు పెట్టుము, నా నోటి మాటకు కావలించుము. నేను నోరు జారుతానేమో, కాళ్ళు జారినా జారకపోయినా నోరు మాత్రం చాలా స్పీడ్గా జారుతూ ఉంటాం మనం. కనుక ప్రభువానికి దవడ ఎముకలు బలపరచు. ఊరికే కింద పడుతూ ఉంటుంది, నోరు తెరుస్తూ ఉంటాను నేను, నోటి మాట బయటికి వెళ్ళిపోతున్నాను. కనుక ఈరోజు నేను అపవిత్రుడిని అవుతున్నానంటే ఎవరిని బట్టి? నిన్ను బట్టి కాదు, నా ఎదుర్కొన్న మనుషుని బట్టి కాదు. మనం వెంటనే మన స్వభావం ఏంటంటే వీళ్ళు బట్టి వాళ్ళలో మాట్లాడటం వల్ల నేను ఇలా ఈ మాట వదలాల్సి వచ్చింది, వాళ్ళలో ప్రవర్తించాను కాబట్టి నేను ఇలా ప్రవర్తించాను. నో. నీ మూలంగా ప్రపంచం నాశనం అయిపోతుంది. నీ మూలంగా నీ ఎదురుకుండా ఉన్నవాడు కూడా అపవిత్రం అయిపోతున్నారు. ఎందుకు? నువ్వు నోరు విప్పితే పాపం బయటకు వెళ్తావు. పాపపు ప్రపంచము నీ నోట్లో ఉంది. ఇది ప్రాబ్లం. మరి ఎలాగా? ఏం చేస్తే ఇప్పుడు ఈ సమస్య సాల్వ్ అవుతుంది? ఇది మనం ఆలోచన చేద్దాం ఈరోజు. ఏమండి? పాప ప్రపంచమంతా నా నోటిలో ఉండి ఇదేం చేస్తుంది? నా శరీరం అంతా చదవమా ఇప్పుడు 6వ వచనం. నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యం కలుగు చేయొచ్చు, చిచ్చు పెట్టును. అది నరకాన్ని. నువ్వు నరకాన్ని చూడాలి అంటే ఎక్కడికో నరకాన్ని వెళ్ళక్కర్లా. నువ్వు నరకం రుచి చూడాలంటే ఎక్కడో నరకాన్ని వెళ్ళక్కర్లా, ఇక్కడే మన ఇళ్లలో మన నోటి మాటే మన ఇంటిని ఏం చేసేస్తుంది? నరకంగా మార్చేస్తాం. అవునా కాదు? అవునా కాదు? చెప్పండి. పరలోకములాగా ఉండవలసిన మన గృహాలు చిన్నపాటి తొందరపాటు, చిన్నపాటి ఆవేశం, చిన్నపాటి కంగారు, చిన్నపాటి కోపం, తద్వారా పరలోకం లాంటి ఉండవలసిన మన గృహాలు ఎలా మారిపోతున్నాయండి? నరకంలాగా మారిపోయాడు. ఒకటాడు ఏమంటాడు? చిచి దరిద్రం, ఈ కొంపలోకి వస్తే చాలు. ఎందుకు మాట పెళ్ళపాటు అసలు కొంపకు వస్తే చాలు, నెమ్మది లేదు. మనశ్శాంతి ఎలా ఉంటుంది? మనశ్శాంతి నరకమైతే అది నరకంలో అగ్ని ఆరదు, పురుగు సావదు. నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టగానే నీకు నరకంలో అడుగు, అందులో నెమ్మదే ఉంటుంది. అలా అని చెప్పి అక్కడికి వెళ్ళి రోడ్డు మీద వీధుల్లో పడుకుంటామా? పడుకోలేదు. బస్ స్టాండ్లో పడుకుంటామా? పడుకోలేదు. మళ్ళీ ఇంటికి రావాల్సిందే.
మార్చుకునే బాధ్యత కూడా నీ మీదే ఉంది. అంటే నాలుక చిన్నదైనా సరే ఆ నాలుకలో ఏముంది? పాప ప్రపంచం ఉంది. ఆ నాలుకలో ఏముంది? నరకాగ్ని ఉంది. ఇది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఏమండి? అయితే ఇక్కడ ఇంకొక మాట, అందుకనే ప్రియమైన సోదరుడా సోదరి, ఈ యాకోబు పత్రిక 3:6 మీరు పెన్తో అండర్లైన్ చేసుకోండి. దాన్ని చాలా జాగ్రత్తగా చదవండి. పరిశుద్ధ దేవుడు అనేక సత్యాలు మీకు బయలుపరుస్తాడు. ఈ నాలిక ద్వారానే నువ్వేమి వీతరుపులు సింహద్వారాలు నువ్వు తీసి ఉంచక్కర్లా. అపవాది మీ ఇంట్లో ప్రవేశించాలంటే ఎలా ప్రవేశిస్తాడు? నీ నాలుక ద్వారా. నా నాలుక వల్లనే, నా నోటి మాట వల్లనే అపవాది నా ఇంట్లోకి ప్రవేశించే అవకాశం నేను కలుగు చేస్తా. ఇక్కడ మనము గ్రహించవలసిన ఈ మాట మీరు గమనించండి. ఒక్కొక్క మనము ఈ నాలుకను మన స్వాధీనంలో ఉంచుకున్నామనుకో, ఇది కూడా వినండి జాగ్రత్తగా. ఒకవేళ నా నోటి మాట, నా నాలుక ఏదైతే నేను నాలుక ఆడిస్తున్న కొలది నా శబ్దం బయటకు వస్తుంది, మీరు వాటిని వింటున్నారు. దీన్ని కనుక నేను కంట్రోల్ చేయగలిగితే అప్పుడు ఏమవుతుంది? మీకు ఈ విషయం తెలుసా? నా నోట్లో ఉన్న నాలుకని కనుక నేను నా స్వాధీనంలో ఉంచుకోగలిగితే అప్పుడు ఏమవుతుందో తెలుసా? 2వ వచనం చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అనేక విషయములో మనమందరం తప్పిపోతున్నాము. ఎవడైనాను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై అన్ని ఒకవేళ మాట విషయంలో నువ్వు తప్పిపోకుండా ఉంటే, లోపం లేనివాడు అనే మాటకు అర్థమేంటి కదా? పాపమే లేదు. ఒకవేళ నీ నాలుగుని నువ్వు కంట్రోల్ చేసుకోగలిగితే, ఆ మాటకు అర్థమేంటి? నా నోరు ఎప్పుడు నేను తెరవాలి, నేను ఎప్పుడు మాట్లాడాలి, ఇది నా స్వాధీనంలో ఉండాలి, ఇది నా కంట్రోల్లో ఉండాలి. కానీ ఇది నా కంట్రోల్లోనే ఉండదు. చాలా విచిత్రమైన పరిస్థితి అండి. మన నోరు మన కంట్రోల్లో ఉండదండి. లేఖనమే చెప్తుంది, ఎవ్వరూ నాలుకను స్వాధీనపరచుకోలేరు. ఎంత విచిత్రమైన మాటలు ఉన్నాయో తెలుసా మీకు? ఎంత విచిత్రమైన మాటలు. చెట్టంత మనిషి వాడికంటే 10 రెట్లు పెద్దదైన ఏనుగును స్వాధీనపరచుకోగలడు. మనిషి ఎంత? ఒక ఏనుగు ఎంత? వాటి రెండింటికి తూకం వేస్తే మనిషి కంటే 10 రెట్లు ఎక్కువ, అంటే 10 మంది మనుషుల కంటే ఒక ఏనుగుతో సమానం అనుకుందాం. అలాంటి ఏనుగును తన నోటి మాటతో కంట్రోల్ చేయగలడు. ఆ ఏనుగుకి ట్రైనింగ్ ఇచ్చి దాన్ని కూర్చోమంటే కూర్చుంటుంది, నుంచోమంటే నుంచుంటుంది, కొబ్బరికాయ తీయమంటే తీస్తుంది, చెట్టు పడగొట్టమంటే పడగొడుతుంది, నువ్వేం చెప్తే చేస్తుంది. రెప్పపాటున సజీవంగా మింగివేయగలిగే సింహాన్ని సర్కస్లో మనం చూస్తూ ఉంటాం. ఒక్క మనిషి 4-5 సింహాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు, స్వాధీనపరచుకోగలరు. కానీ మనిషికి చేతకానిది ఏంటి తెలుసా? నోరు. తన నోటి నాలుగును మాత్రం తాను సాగుపరచుకోలేడు, దాన్ని కంట్రోల్ చేయలేడు. ఎంత విచిత్రం. ఈ మాట కూడా రాదు, రండి చూద్దాము. ఆ మాట ఎక్కడ ఉందో చూడండి, అక్కడే 8వ వచనం. ఏ నరుడు నాలుగును సాధు చేయలేడు. కనుక నా నాలుగును నేను సాధుపరచలేను. కనుక నేను ఇప్పుడు ఎక్కడికి రావాలి? నా దేవుడి దగ్గరికి రావాలి. ఒక ప్రభువా, ఇది నా వల్ల కాదు. అందుకనే ప్రవక్త అయిన యెషయా జీవం కలిగిన దేవుణ్ణి కనులారా చూడగానే ఏమన్నాడు? ప్రభువా, నా నోటి మాట అపవిత్రమైన పెదవులు. ఇప్పుడు ప్రభు ఏం చేశాడు? అగ్ని కణాలు తీసుకొచ్చి నోటికి అంటించాడు.
మనము గ్రహించాలి. ఈ రెండింటికి సంబంధం ఉంది. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనానికి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనానికి దగ్గర పోలిక. దాని కాంట్రాస్ట్ అన్నమాట. పాప ప్రపంచం అంతా నాలికలోనే ఉంది, కానీ ఆ నాలిక లోపము లేనిదైతే, నాలికను నేను స్వాధీనపరచుకోగలిగితే మాత్రం నాలో ఏ పాపము ఉండదు. నాలిక స్వాధీనపరచుకోవడం అంటే ఆ మాటకి అర్థం ఏంటి? ప్రభు చెప్తాడు నువ్వు ఎప్పుడు నోరు విప్పాలి, ఏం మాట్లాడాలి, ప్రభు చెప్తాడు, దాని ప్రకారంగా నువ్వు మాట్లాడు అంతే. ప్రభు చెప్పలా మాట్లాడుకుంటూ మొదలు, అప్పుడు నువ్వు పాపం లేనివాడి అవుతావు. ఇది నేను చెప్పట్లేదు, లేఖనం చెప్తాను. ఈ మాట నేను చెప్పట్లేదు, లేఖనం చెప్తాను. కనుక గడిచిన సంవత్సరం అంతా ఈ నాలుకను మనం ఎలా వాడుకుంటూ వచ్చాము? నోట్లో నాలుగు ఉంది కదా అని ఏది పడితే అది మనం మాట్లాడామా? నా నాలుక, నా నోరు, నా ఇష్టం అన్నామా? ఇవన్నీ ఉత్పదాలు మనకి బాగా అలవాటు. ఏంట్రా అలా గౌరవం లేకుండా మాట్లాడు, నా నోరు, నా ఇష్టం ఎంత తొందరగా వేస్తారు. ముఖ్యంగా పిల్లలు తల్లిదండ్రులతో నా ఇష్టం. వీటన్నిటికీ నువ్వు నేను ఒక రోజు లెక్క చెప్పాలి. ఈ మాట కూడా మత్తయి సువార్త 16-12 అధ్యాయం చాలా స్పష్టంగా, మీరు వ్యర్థంగా పలికిన ప్రతి మాటకు విమర్శ దినమున దేవునికి లెక్క. అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో కొంచెం మనం ఆలోచన చేయాలి. ఇక్కడ ఇంకొక మాట మనము గ్రహించవలసిన అవసరం ఉంది. అదేంటంటే దిద్దుబాటుకి దూషణకి తేడా. నిన్ను నేను సరిదిద్దాలన్నా, నిన్ను నేను దూషించాలన్నా, వీటన్నిటికీ వ్యత్యాసం ఉంది. మనమందరము ఈ వివేచన ఉండాలి. ప్రతిదీ దూషణ కిందకి రా. తల్లి తన పిల్లలను గద్దించినప్పుడు అది దూషణ కాదు, అది దిద్దుబాటు కిందకు వస్తుంది. తమ పిల్లల భవిష్యత్తును దిద్దడానికి, తమ పిల్లలు చెడిపోకుండా వారిని బాగు చేయడానికి తల్లి ఒక మాట అంటుంది, అది దిద్దుబాటు. దట్ ఈస్ కరెక్షన్, కరెక్టింగ్. పిల్లల్ని సరిచేయడం అంటారు, దాన్ని దూషించడం అనరు. కనుక ఈ వివేచన ఉండాలి. దూషణ అంటే ఏంటి, దిద్దుబాటు అంటే ఏంటి. అనేకసార్లు ఎక్కడ పొరపాటు పడతాడు నరుడు అంటే, తనని ప్రేమించిన వాడు తనని సరిదిద్దడానికి ప్రయత్నించిన వాని మాటను ఎలా చూస్తాడంటే, వీడు నన్ను దూషించాడు అనుకుంటాడు. కానీ యువతల పక్క వ్యక్తి వాని మీద ఉన్న ప్రేమను బట్టి వాడికి నా మాట అంటాడు. దానికంతా మనం దూషణ కింద తీసుకున్నాం అనుకో, మనము భయంకరమైన నష్టము మనకి వాటిల్లుతుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నాను ఏమండి? ఇతరుల గురించి నేను దూషణ మాట పలికితే నా నోటికి ఏమొస్తుంది? నరకం. ఈ మాట ఆల్రెడీ బైబిల్లో చాలా స్పష్టంగా రాశారు. రైట్. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, ఏ నరుడును నాలుకను సాగు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గమైన దుష్టత్వమే. 9వ వచనం చూద్దాం. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతించు. అదే నాలుకతో తండ్రి అయిన ప్రభువుని స్తుతిస్తాము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపిస్తాము. ఈ మాట నేను అనట్లేదు, ప్రియమైన సోదర సోదరి, గుర్తుంచుకోండి. దేవుడు అంటున్నాడు, ఇదే నాలుగుతో దేవుని మీరు స్తుతిస్తారు. అదే నాలుగుతో దేవుని పోలికతో పుట్టినవాడు. దేవుడు నీకు నాకు దేవుని పోలిక ఇచ్చాడు. ఒకవేళ నువ్వు నన్ను దూషించిన, నేను నిన్ను దూషించిన, నేను పరోక్షంగా ఎవరిని దూషిస్తున్నాను? దేవుణ్ణి దూషిస్తున్నాను. ఎందుకు దేవుణ్ణి దూషిస్తున్నాను? నువ్వు దేవుని పోలికలో పుట్టావని దేవుడు చెప్తున్నాడు. ఇది ఎలా సాధ్యము? నా మందిరంలో వచ్చి మీరు నన్ను అంటా వంట కొండ అని నన్ను స్తుతించారు, నన్ను ఆరాధించారు కదా. కానీ నా పోలికలోనే పుట్టిన ఆ మనిషిని నువ్వు ఎలా దూషించగలవు? ఇది ఎలా సాధ్యము? అయితే 2020
విషయంలో మనం మార్పు చెందుదాం. నీ నోటి మాట ఎలా ఉండాలంట? ఉప్పు వేసినట్టుగా ఉండాలి, రుచికరంగా ఉండేటట్టు చూసుకుందాం మనం. ఏమండి? కనుక ఇది మనము ఆలోచన చేయాలి. ఈ నోటి మాట విషయంలో నేను తప్పపోయిన వాడిని కాకపోతే నేను పాపము లేని వాడిని అవుతా. ఐ విల్ బి ఏ పర్ఫెక్ట్ మ్యాన్. నేను సంపూర్ణుడిని అవుతా. వాడు పాపము లేని వాడై సంపూర్ణుడగును అని రాసి ఎంత స్పష్టమని. దేవుడు సంపూర్ణుడు, అలాగే నువ్వు నేను సంపూర్ణుడిగా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. అన్ని విషయాల్లో బాగున్నావు, ప్రార్థనలో బాగున్నావు, వాక్య చదవడంలో బాగున్నావు, వాక్య ధ్యానించడంలో బాగున్నావు, వాక్య బోధించడంలో బాగున్నావు, సువార్త చెప్పడంలో బాగున్నావు, ప్రేమ విషయంలో అన్ని విషయాల్లో నువ్వు పర్ఫెక్ట్. కానీ నోరు విప్పితే మాత్రం కంపు. నోటి మాట దగ్గరికి వస్తే మాత్రం మొత్తం అంతా ఒక్క నోటి మాట పాడు చేసేస్తారు, మొత్తం అంతా అపవిత్రపరిచేస్తారు. కనుక అతి ప్రాముఖ్యమైన విషయం ఏది అంటే మనము నోటి మాటను జాగ్రత్తగా గమనిక కలిగి ఉండాలి. నోటి మాట, ఈ నోటి మాట ఎలాగుంది? ఉప్పేసినట్టుగా ఉందా? నా ప్రభువుకి మహిమకరంగా ఉందా? ఇది చాలా అవసరం. ఏమండి? గడిచిన సంవత్సరం అంతా ఎక్కడెక్కడ మనం నోరు జారి, నిన్ను గాయపరచడానికి నేను నోరు విప్పానా, నిన్ను బలపరచడానికి నేను నోరు విప్పానా, అది నా మట్టుకు నాకు తెలుసు, నీ మట్టుకు నీకు తెలుసు, ఎవరి మట్టుకు వాడికి తెలుసు. కనుక ఈ 2026 సంవత్సరంలో నాకు జ్ఞాపకం వచ్చినంత వరకు నేను ప్రభు బాల దగ్గరికి ఫస్ట్ ఒప్పుకుంటా. ప్రభు 2025 సంవత్సరం నీకు ఫలానా చోట ఇదిగో ఈ వ్యక్తితో వాడిని గాయపరచడానికి నేను ఈ మాట అన్నా, నన్ను క్షమించు. నన్ను నేను అపవిత్రపరచుకోవడమే కాకుండా వాడిని కూడా నేను అపవిత్రపరిచాను. ఎందుకంటే నా నోటి నుంచి వచ్చిందంతా పాపమే. సో ఐఎమ్ రెస్పాన్సిబుల్. నేను బాధ్యత, ఆ బాధ్యత నాదే. నేనే ఇక్కడ నేరస్తుడిని. ఎప్పుడు పొరపాటున మానవ నైజము జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మానవ నైజం ఎలాంటిది తెలుసా? మనం ఇప్పుడు ధ్యానిస్తున్నాం కదా, ఈ ధ్యానపు యొక్క వెలుగులో కూడా మనం గమనిస్తే నువ్వు నేను ఎదురెదురు కూర్చొని చర్చించుకుంటున్నాం. అలా కాదు తమ్ముడా, ఎందుకు అంత తొందరపడ్డావు, ఎందుకు నోరు జారాల్సి వచ్చింది అని అడిగితే దానికి సమాధానం ఏంటి చెప్పండి? వెంటనే మనం ఏమంటాం? కాదు మా చెల్లి, నువ్వు ఎందుకు అనవసరంగా తొందరపడి నోరు జారావు, నువ్వు అరవకూడదు కదా, మనం అసలు దేవుని నమ్ముకున్న వాడు కదా, మనం గమ్ముని నోరు పరేసుకోకూడదు కదా, నువ్వు ఎందుకు నోరు జారావు చెప్పండి. దానికి వెంటనే మన స్పందన ఏంటి చెప్పండి? ఎవరో ఒకళ్ళు చెప్పండి అండి. మనం అంతా అలవాటు కదా మనకి. క్షమించడం గురించి కాదు ఇక్కడ. నేను ఎందుకు ఇప్పుడు అంజయ్య నేను నోరు పారేసుకోవాలి? అది ఎందుకు తొందరపడ్డావు తమ్ముడా? బ్రదర్ నువ్వు ఎందుకు తొందరపడ్డావు, ఎందుకు నోరు పారేసుకున్నావు అంటే దానికి ప్రతిస్పందన ఏంటి, దానికి సమాధానం ఏంటి చెప్పండి. అరే రావట్లేదండి, ముసుగులో మనం ఎప్పుడు ముసుగులోనే ఉంటాం, ముసుగు తీయమండి. అసలు ఇదే వచ్చిన సమస్య. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ముసుగేసుకుంటే ఎలాగా? ఇక్కడికి వచ్చిందే సరి చేయబడ్డానికి. కనుక ఎందుకు తొందరపడ్డావంటే వెంటనే వాడు ఏమంటాడు? అలా కదన్నా, తొందరపడాల్సిన అవసరం ఏమీ లేదన్నా, ఎంతసేపు ఊరుకుంటావు? వాడు అలా మాట్లాడాడు కాబట్టి నేను ఇంకా నోరు జారాల్సి వచ్చింది. అవునా కాదా? అవునా కాదా? కరెక్ట్. నువ్వు చెప్పిన మాట కరెక్ట్. వాడు నోరు జారాడు కాబట్టి నేను నోరు జారాల్సి వచ్చింది. అంతవరకు బాగుంది. వాడు స్నానం చేసి నెల అయింది, వాడు బట్టలు మార్చుకుని నెల అయింది, వాడు బట్టలు కంపుకొట్టి సంవత్సరాలు అవుతుంది. మరి నువ్వెందుకు స్నానం చేస్తా? వాడు నోరు జారాడు కాబట్టి నువ్వు నోరు జారాల్సి వచ్చింది అన్నావు కదా. వాడు బట్టలు మార్చుకోవట్లేదు, వాడు స్నానం చేసి 3 నెలలు 4 నెలలు అయింది. దుర్వాసన దగ్గర నుంచి రావడం దూరం ఉంటే దుర్వాసన కంపు కొట్టేస్తున్నాను. మరి నువ్వు రోజు స్నానం చేసేస్తున్నావు, రోజు చెట్టు కొట్టేసుకుంటావు. మిగతా అన్ని విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. వాడు నోరు జారాడు కాబట్టి నువ్వు నోరు జారుతావా? ఇది ఎక్కడ కరెక్ట్?
ఆ నోటి మాట విషయం నువ్వు ఎలాగైతే శరీరాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటావు, నోటిని కూడా అలా చూసుకోవచ్చు కదా. వాడు అలా మాట్లాడాడు, నేను అలా మాట్లాడు, నేను దేవుడు అనుకున్నాను. నేను క్రైస్తవుడి కాబట్టి నా తండ్రికి మహిమకరంగా నా మాట ఉండాలి, నా తండ్రికి మహిమకరంగా నా జీవితం ఉండాలి అని నువ్వు ఎందుకు అనుకోకూడదు? నోరు జారడానికి కారణం ఏంటంటే ఈ నాలుగు మన స్వాధీనంలో ఉండదు. మన నోరు మన స్వాధీనంలో ఉండదు కాబట్టి మనం దేవుని దగ్గరికి రావాలి. ఓ ప్రభువా, ఈ నోటితో నేను నిన్ను అవమానపరుస్తానే ఉన్నా, నా వల్ల కావట్లే, నీ వల్ల కాదు కూడా, నువ్వు ప్రయత్నించదు. వాడు ఎదుర్కొంటే వాడు దూషిస్తూ ఉంటే నువ్వు గట్టిగా పళ్ళు బిగించుకుని నేను నోరెప్పితే బూతులు వచ్చేస్తాయి కనుక గట్టిగా నువ్వు బిగించుకుని కూర్చోదు. నువ్వు ప్రతిరోజు ప్రభు ఈరోజు దీనికి తాళలేదు, దీనికి తాళలేసే ప్రభా, ఫస్ట్ దీనికి కాపు పెట్టు, నేను నోరు తెరవకుండా. పరిశుద్ధాత్మ దేవుని శక్తితో నింపబడకపోతే నీకు దేవుని భాషే రాదు, నీ మాట ప్రభు మాట్లాడినట్టుగానే ఉండదు. అపవాది నోట్లోనే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వాడు విజృంభిస్తాడు, నేను ఇన్నేకున్నారా బాబు, నీ నాలుగు నా స్వాధీనంలో ఉంది కనుక నీ నోట్లో ఎవరికి అప్పగించుకుంటున్నావో చూసుకో. వాడిక లేకపోతే జీవం కలిగిన దేవునికి వాడికి అప్పగిస్తే దూషణలు వస్తాయి, దేవునికి అప్పగించుకుంటే ఆశీర్వచనాలు వస్తాయి. ఆశీర్వచనాలు అంటే ఏంటి? ఎదుటి వాడు దూషిస్తున్నాడు, నువ్వు మౌనంగా చిరునవ్వుతో వాడి కళ్ళు పెట్టి అలా వింటా ఉన్నావు. వాడు అర్చి వాడి దగ్గర ఉన్న బూతులన్నీ అయిపోయిన తర్వాత అనేటప్పుడు ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చి, తమ్ముడా అయిపోయిందా చెప్పు, ఇంకేమైనా ఉంటే నేను ఓపికగా వింటా అని. కక్కే నీ చేరు కక్కేనా, అది నీ ఒంటికి మంచిది కాదు, కక్కేసుకో పర్లా. దాంతో కూడా తృప్తి లేకపోతే ఒక దెబ్బ వేసుకుంటావా, వేసేసుకో, ఎందుకు నిన్ను నీవు ఇలా గాయపరచుకోవడం అన్నావు అనుకో. ఇప్పుడు వాడి మంట ఎక్కడ అంటిపోతుంది, ఇక్కడ తగులుతుంది. ఆ చిరునవ్వు నీ మొహంలోంచి ఆ చిరునవ్వు ఎప్పుడు పోకూడదు, గుర్తుంచుకో. నీ జీవితంలో అతిపెద్ద ఆయుధం నీ మొహంలో ఉన్న చిరునవ్వు. ఎందుకు బట్టి? నా ప్రభుని బట్టి. నా ప్రభు నన్ను ఎల్లప్పుడూ ఆనందంగా ఉన్నమాట, నేను ఆనందంగానే ఉంటాను. అప్పుడు నేను సోదరుడా ఎందుకు నువ్వు తొందరపడ్డావా అంటే వాడు అన్నాడు కాబట్టి నేను శుభ్రంగా ఉన్నాను. నా మిగతా అన్ని విషయాలు నేను జాగ్రత్త పడినట్టు నా నోటి మాట విషయంలో నేను జాగ్రత్త, వాడు ఆ జాగ్రత్తగా ఉన్నాడు కాబట్టి నేను కూడా ఆ జాగ్రత్తగా ఉంటానండి. ఇది ఎక్కడ వరకు కరెక్ట్? ఇది మనం కొంచెం ఆలోచన చేసుకుందాం. అయితే ఇక్కడ మనం చూడండి, దాన్ని ఏమంటారు, 3వ అధ్యాయం యాకోబు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట, అది కూడా చూద్దాం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి, ఎందుకు ఈ ఒక్క విషయంలో ఎంత మనము లోతుగా ధ్యానిస్తున్నాము అని చూస్తే, ఒక మాట కరెక్ట్గా మనందరికీ కొట్టొచ్చిన మాట. ఆ మాట ఏంటంటే, మనం ఇంకేమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన వచ్చినప్పుడు ఆయన ఎలా ఉన్నాడో మనము ఆయనను పోలి ఉంటుందో అని రాస్తాం. ఇప్పుడు పోలి ఉండడానికి కొంతమంది గ్రహింపు ఏంటంటే, ఆయన నిలువెత్తు అంగీతో ఉన్నాడు కాబట్టి నేను కూడా అంగీ వేసుకుంటా, ఆయన జుట్టు రంగు వేసుకోకుండా తెల్లటి జుట్టు సువర్ణమైన బంగారమయమైనటువంటి జుట్టు కాబట్టి నేను కూడా అలాంటి జుట్టు మెయింటైన్ చేసుకుంటా. చూపులో కాదు, వ్యక్తిత్వంలో, క్యారెక్టర్లో, వ్యక్తిత్వంలో నా ప్రభు ఎలా ఉన్నాడో నేను ఆయన్ని పోలి ఉంటా. ఆయన మాట ఎలా ఉందో నా మాట అలా ఉండాలి, ఆయన స్వభావం ఎలా ఉందో నా స్వభావం అలా ఉండాలి, ఆయన తలుపులు ఎలా ఉన్నాయో నా తలుపులు అలా ఉన్నాయి ఉండాలి. అందుకనే పౌలు అన్నాడు, క్రీస్తును పోలి నడుచున్నట్టు మీరు నన్ను పోలి నడువుడి. ఇది చాలా ప్రాముఖ్యం. ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూడండి, ఏదైనా సరే సగమే చెప్పబడుతుంది. నిరీక్షణ క్రైస్తవుని అడిగి ఏ విషయంలో నీకు నిరీక్షణ ఉంది అని అడిగితే వాడు చెప్పే సమాధానం ఏంటి? ప్రభు త్వరలో రానే ఉన్నాడు. ఇది సగమే. ప్రభు త్వరలో రానే ఉన్నాడు. ఆయన ఎలాగున్నాడో నేను ఆయనను
ఆయన ఎలాగున్నాడో అలాగే ఆయన్ని మనం కళ్ళారా చూస్తాం. ఇది సగమే. మిగతా సగం ఏంటి? కేవలం చూడటం దగ్గర ఆగిపోవట్లే. ఆయన ఎలాగున్నాడు చదవన్న మాట 1 యోహాను 3:2. 1 యోహాను 3:2. ప్రియులారా, ఇప్పుడు మనకు దేవుని పిల్లలమై ఉన్నాము కానీ మిగతా సగం నేను ఫస్ట్ ఆయన ఎలా ఉన్నాడో అలాగే నేను చూస్తా. మిగతా సగం ఏంటి? ఆయన ఎలా ఉన్నాడో నేను ఆయనను పోలి ఉంటా. మిగతా సగం కూడా ఉండా. ప్రభు త్వరలో రాని ఉన్నాడు, నేను ఆయన కళ్ళారా చూస్తా. అది సగం. మిగతా సగం ఏంటి? నేను ఆయనను పోలి ఉంటా. ఎక్కడ కూడా ఈ మాట బోధించబడదు. ప్రభు రానే ఉన్నాడు, మనల్ని తీసుకెళ్ళే ఉన్నాడు. ఎలా తీసుకెళ్తాడు? ఎవరిని తీసుకెళ్తాడు? అందరినీనా? బుద్ధిగల కన్యకులు ఎలాగైతే సిద్ధపాటు, ఎంతవరకు నేను క్రీస్తు పోలికలోకి వచ్చా, ఇంకెంత రావాలి? ఆ సిద్ధపాటు అంతా కలిగి ఏ లోపము లేని వారిగా సంపూర్ణ సిద్ధపాటుతో వాళ్ళు వేచి ఉన్నారు. కాబట్టి ఆ 5 తీసుకెళ్ళి ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. మిగతా 5 ఎందుకు వదిలేశారు? వాళ్ళు కూడా కన్యకలే కదా. వాళ్ళలో ఏం లేదు, సిద్ధపాటు లేదు. నిద్రపోతూ వచ్చారు, పడుకుండిపోయారు. ఆత్మీయ జీవితాల విషయంలో ఏమాత్రం పట్టింపు లేదు. ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం కట్టుకుందామా, నిద్రపోదాం. శరీర సుఖాలని కోరుకున్నారే కానీ దేవుని విషయంలో వాళ్ళకి ఎటువంటి పట్టింపు లేకపోయింది. ప్రియమైన సోదరి, బైబిల్ గ్రంథం అంతా కూడా మన ఆత్మీయ జీవితము బ్యాలెన్స్ ఉండాలి, సరి సమానంగా ఉండాలి. లెక్కల్లో మన పిల్లలకి కూడికలు నేర్పించారు అంటే కూడికలతో పాటు ఏం నేర్పిస్తున్నారు? సబ్స్ట్రాక్షన్ ఏమంటారు? తీసివేతలు కూడా నేర్పిస్తారు. మన పిల్లలకి ఒకవేళ గుణింతాలు నేర్పిస్తున్నారంటే గుణింతాలతో భాగాలను కూడా నేర్పిస్తున్నారు. నువ్వు 1 నుండి 1 లేకపోతే 2 చేతులు ఇచ్చాడు దేవుడు. 2 చేతులకి బలం ఇచ్చాడు కాబట్టి 2 చేతులు 2 రకాల పనులు చేయగలవు. నువ్వు 1 చేతితోనే నీ బలం ఉంది, 2వ చేతి బలం లేదంటే మనం ఎట్టివారము? అవిటివారు. ఇది చాలా అవసరమండి. మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక మనం నాలుక ఉపయోగించే విషయంలో కూడా కేవలం అబద్ధాలు చెప్పొద్దు అనేది కరెక్ట్గా, ఉత్తి అబద్ధాలు చెప్పకపోవడం కాదు. ఇంకా ఏముండాలి? ఇంకా ఏముండాలండి దీంతో పాటు చెప్పండి. పాప క్షమాపణే ముఖ్యం కాదు. దాంతోపాటు ఏముండాలి? పాపముపై విజయం ఉండాలి. ప్రభు త్వరలో వస్తాడు, రానే ఉన్నాడు అనేదే కేవలం నిరీక్షణ కాదు. ఆయన వచ్చినప్పుడు మనం ఆయన్ని పోలి ఉంటాము, ఇది కూడా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, నోటి మాట దగ్గరికి వస్తే అబద్ధములు ఆడద్దు అనేదే కాదు, దీంతో పాటు ఏముండాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, త్వరగా హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఈ రోజు మీరు ఆయన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అంటే నేడు మీరు ఆయన శబ్దము వినిన ఏడలా కోపం పుట్టించినప్పుడు వల్లే మీ హృదయానికి దాని గుడ్డు విన్నాంలే, సంవత్సరం అంతా ఇదే సోది కదా అనుకున్నావేమో. ఎల్లప్పుడూ నీకు కోపం పుట్టించడం వల్లే అలా మీ హృదయాన్ని కఠిన పంచుకోకూడదు. కొరకుడి ఒకరినొకరు ఏం చేసుకోవాలన్నా బుద్ధి చెప్పుకోవాలి, ఒకరినొకరు బలపరుచుకోవాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. ఎలాకాలం ఒకేలాగా ఉంటామా? నాకెందుకు అనుకుని ఉంటామా? నో. ఇక్కడ బ్యాలెన్స్ ఏంటంటే దేవుడు నమ్ముకున్న వారు కాబట్టి నేను నోటితో అబద్ధం చెప్పను, ఇది సగమే. మిగతా సగం ఏంటి? నా తోటి విశ్వాసులతో నేను సంపూర్ణ సమాధానం కలిగి ఉండడమే కాకుండా వాళ్ళకి బుద్ధి చెప్తాను. వాళ్ళు బుద్ధి చెప్పినప్పుడు నేను నేర్చుకుంటా, సరిదిద్దుకుంటా.
వాళ్ళని బలపరుస్తాను, వాళ్ళు నన్ను బలపరుస్తారు. ఈ 2026లో దేవుడు మీకు నాకు అప్పగించిన పరిచర్య బాధ్యత, మనము ఒకరినొకరము బలపరచడం, ఎంకరేజ్మెంట్ అంటారు, ప్రోత్సహించడం. మానవ నైజము, మానవ యొక్క బలహీనత ఏంటంటే ఎప్పుడు మనము దిద్దుబాటు విషయంలో పట్టిపెట్టుకోండి. ఎప్పుడు నేను నిన్ను దిద్దుతూనే ఉంటానా? నో, నిన్ను ప్రోత్సహించడం, నిన్ను ఎంకరేజ్ చేయడం, దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అతి ప్రాముఖ్యమైన సబ్జెక్ట్ ఇది. ఇక్కడ మనము గమనించిన విషయం ఏంటంటే ఇది ఎప్పుడు నువ్వు నేను కలిసినప్పుడా? చదువమ్మా మాట మళ్ళీ. ఇది ఎప్పుడు చేయాలి? వారానికి ఒక 2-3 సార్లు చేస్తే సరిపోద్దా? లేకపోతే నెలకు ఒక 2-3 సార్లు చేస్తే మొక్కుబడి చెల్లించినట్టు అలా చేస్తే సరిపోద్దా? ఆ మాట చదవండి మళ్ళీ. నేడు పాపం పుట్టించినప్పుడు వలె మీ హృదయమును కఠినపరచుకోకుడి. ఆయన చెప్పిన కనుక పాపం వలన కలుగు శ్రమ చేత మీలో ఎవరిలో కఠినపరచబడుతున్నట్టు నేడు అనబడి సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకరు అండర్లైన్ చేసుకోండి. ఎప్పుడు? ప్రతిరోజు 365 రోజులు నీకు ఇదే పని. దేవుడు నీకు అప్పగించాడు. ప్రతిరోజు ఒకరు బుద్ధి చెప్పుకుంటూ ఒకరినొకరము నువ్వు నేను బలపరుచుకుంటూనే ఉండాలి. నేను నిన్ను బలపరచాను, నువ్వు నన్ను బలపరచాలి. నేను నీ కోసం ప్రార్థన చేయాలి, నువ్వు నా కోసం ప్రార్థన చేయాలి. నేను నీకు బుద్ధి చెప్పాలి, నువ్వు నాకు బుద్ధి చెప్పాలి. ఈ పని నువ్వు ప్రతిరోజు చెయ్యాలి. ఇది దేవుని ఆజ్ఞ. నాకు నచ్చినప్పుడు చేస్తా, నాకు తోచినప్పుడు చేస్తా, అయినా నాకు అవసరం లేదు. ఆ వ్యక్తికి నేను చెప్పను, వీడికి చెప్పను, వీడికి పడవు, ఇది ఇవన్నీ ఏమి పనికిరావు. ప్రభువు చెప్పాడు అంతే. నేను ఇది ప్రతిరోజు చేయాలి, ప్రతిరోజు చేయాలి అంతే. ఈ సంవత్సరం అంతా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ పరిచర్యలో మనకి తోడే ఉండుగా, మనం ఒకరినొకరు బలపరుచుకునే విషయంలో గట్టున నిలబడి రాయి వేయడం చాలా సులభం. కానీ బురదలోకి దిగి బురదలో పడిపోయిన వాడిని లేవనెత్తి బయటికి తీసుకురావడమే గొప్ప కాదు. వారంట గట్టు మీద నిలబడి జాగ్రత్తగా నడవాలి కదా. బురదంతా తెలిసినప్పుడు జాగ్రత్త. బోధలు వద్దు, వర్తమానాలు వద్దు. వర్తమానంలో ఉపయోగం లేదు. ప్రభు నీ కొరకు నా కొరకు పయనించి దిగి రావాల్సి వచ్చింది. నిలువెత్తు పరిశుద్ధుడు అపవిత్రమైన ఈ లోకంలోకి రావాల్సి వచ్చింది. ఆయన అసహించుకోలేదు. నిజంగానే మన మధ్యలో దిగొచ్చాడు నీ కొరకు నా కొరకు. ప్రేమైన సోదరుడా సహోదరి, ప్రతిరోజు నువ్వు చూసే మనుషులు ఎవరు? ప్రతిరోజు నీ కంటపడే మనుషులు ఎవరు? ప్రతిరోజు బుద్ధి చెప్పుకుని ప్రతిరోజు బలపరుచుకునే మనుషులు ఎవరు? ఎవరిని నువ్వు ప్రతిరోజు చూస్తావు? విశ్వాసులైతే కాదు. ఎందుకంటే విశ్వాసులమైన మనము వారానికి కేవలం 3 సార్లే కలుస్తున్నాం. ఆ 3 మీటింగ్లు మనం కలుసుకునే వారంగా ఉన్నాం. ఎవరిని నువ్వు రోజు చూస్తావు? ఎవరిని నువ్వు రోజు కలుసుకుంటావు? ఎవరు? నా కుటుంబం. ఫస్ట్ నా కుటుంబం. నేను తెల్లారితే ప్రతిరోజు వాళ్ళని చూస్తా, ప్రతిరోజు వాళ్ళతో ఉంటా. కనుక ఈ పని ఎక్కడ నేను మొదలు పెట్టాలి? నా ఇంట్లో. ఈ పని నా ఇంట్లో ఫస్ట్ మొదలు పెట్టాలి. ఎక్కడ మొదలు పెడతాము? ఫస్ట్ భార్యాభర్తల దగ్గర మొదలు పెడతాం. మొగుడు కష్టపడి పొలం నుంచి వచ్చాడో, లేకపోతే గర్భారం నుంచి వచ్చాడో, లేకపోతే గూడె నుంచి వచ్చాడో, దేవాలయంకి వెళ్ళి వచ్చాడో, చాలా కష్టంతో వచ్చాడు ఇంటికి. భోజనానికి లేట్ అయింది, అప్పటికే ఆకలి, మా అన్ని ఇలా చేస్తారు, తట్టుకోలేని వాడు బలహీనుడు వచ్చి కూర్చున్నాడు. వాడికి వంట వడ్డించింది. కళ్ళకి తెలుసు పాపం టైం దాటిపోయింది, మా ఆయనకి ఆకలిస్తూ ఉంది అని గబగబా వాకిట్లో ఉండగానే వడ్డించేసింది. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు అక్కడ పెట్టేసింది, వడ్డించేసింది, కూర్చున్నాడు. నోట్లో అన్నం పెట్టుకుని కూర కలుపుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే వచ్చే మొదటి మాట ఏంటి? ఇందులో ఉప్పు లేదు.
ఎంత అధికారంతో వస్తుందో. అంటే పరోక్షంగా మాట ఏం వినపడుతుంది? పెళ్ళాకి ఎలా వినపడుతుందా? నీ మొహం నాకు ఉంది అన్నట్టు వినపడుతుంది. అసలు మాట చెప్పి మాట్లాడే ఇందులో ఉప్పు లేదు. ఇందులో తప్పేమీ లేదు. ఏమంటే ఉప్పు లేదంటే ఉప్పు లేదు అంటాం మనం. అవునా కదా? బుద్ధుమంటే కాదు కదా. ఆడవాళ్ళు మీరు కూడా అంత బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఉప్పు లేదంటే ఉప్పు లేదు అంటే నువ్వు వండేటప్పుడు నీ బాధ్యత కదా. కొంచెం నోట్లో వేసుకుని ఉప్పు సరిపోయిందా లేదో చూసుకోవాలి కదా. 20 సంవత్సరాలు అయిపోయింది పెళ్లి, కాపురం చేసుకుని 20 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ప్రతిదీ నేను రుచి చూసుకుంటా కూర్చుంటానా అనుకోవద్దు. శ్రద్ధతో వంట వండుతాను, కొంచెం రుచి చూద్దాం ఉప్పు ఉందా లేదా చూసుకోవడం తప్పేముందండి. చిన్న ముక్క నోట్లో పెట్టుకోవడమే కదా. ఒక చెంచా కాస్త నోట్లో వేసుకుని ఉప్పు ఉందా లేదా చూసుకుంటే సరిపోతుంది కదా. నా పని పర్ఫెక్ట్గా ఉంటుంది. నా భర్త కూర్చొని తిన్నప్పుడు ఆస్వాదిస్తూ తింటాడు, ఆహా అనుకుంటాడు. అంతవరకు మీరు కరెక్ట్, అంతవరకు పురుషులు కరెక్ట్. సరే, ఇప్పుడు దీన్ని తిరిగేద్దాం. రెండో భాగం కూడా ఉంది కదా. ఎప్పుడు నాణ్యానికి ఒకవైపు చూస్తే అలాగే రెండో వైపు చూడాలి. ఇప్పుడు రెండో వైపు నువ్వు ఆకలితో వచ్చావు, కూర్చున్నావు, అన్ని అరేంజ్మెంట్స్ నువ్వు ఎలా ఊహించుకుంటూ వచ్చావో అలాగే ఉంది. నోట్లో పెట్టుకున్న ముద్ద నోట్లో పెట్టుకోగానే ఏ వండిందిరా అని నీ మనసుకి అనిపించినప్పుడు నువ్వు నోటితో మాట అన్నావా? నాయ్ ఇవాళ మాత్రం వంట అదిరిపోయింది, చాలా బాగా వచ్చింది, నీకు నిండా వందనాలు అనే మాట ఎప్పుడైనా మనం అంటున్నామా? ఉప్పు లేదనే మాట ఇంత బలగుద్దినట్టు చెప్పినప్పుడు బాగుంది అనే మాటకు చెప్పడంలో నీకు ప్రాబ్లం ఏంటి? దాన్ని ప్రోత్సహించడం అంటారు, దాన్ని బలపరచడం అంటారు. ఎందుకంటే మనకు నైజం లోపం వెతకడంలో ఎక్కువ ఉంటుంది. ఇందులో ఇది లేదు, సరిగ్గా లేదు, అది ఇక్కడ లేదు, ఇది అక్కడ లేదు, నీళ్లు భోజనం పెట్టినప్పుడు నీళ్లు పెట్టాలని తెలియదా? ఇవన్నీ ఉన్నప్పుడు అరే సంవత్సరం అంతా నువ్వు నా గురించి ఎంత కష్టపడుతున్నావు, నీకు జ్వరం వచ్చినా కూడా రెస్ట్ తీసుకోవచ్చు కదా, నేను గర్భనించేది ఎద్దులు కదా. ఒకరోజు వంట వండకపోతే ఏమైంది? ఈ జ్వరంతో నువ్వు లేచి వంట వండకపోతే ఏమైంది అనే మాట మనం అంటున్నామా? పిల్లలు నీకు జ్వరం వచ్చినప్పుడు నీ పడకల పక్కన కూర్చుని దివారాత్రులు నిద్రలు మానుకుని నీ బట్టలు ఎత్తుకి ఇటు ఒక్కసారైనా మమ్మీ నీకు ఎంత థ్యాంక్స్ అండి, నువ్వు నన్ను ప్రేమించినట్టు ఎవ్వరు నన్ను ప్రేమించలేదు, నేను ఏది అడిగితే నాకు చేసి పెడుతున్నావు. ఎప్పుడైనా ఒక్కసారైనా వర్డ్ ఆఫ్ థ్యాంక్స్, కృతజ్ఞత. మన ఆలోచన ఎవరి కోసం చేస్తుంది, అంతేగా? ఎవరి కోసం చేస్తుంది? బయట ఎవడైనా వస్తే అబ్బా చాలా థ్యాంక్స్ అండి బాగా చేశారని చెప్తాడు కానీ మనకేంటి? మన ప్రవర్తన ఎలా ఉంటుందో, మన నౌకర్, మన జాగి, మన బాధ్యత చేయాల్సిందే అనుకుంటాం మనం. మన నోటి మాట ఇవన్నీ దేనికి కట్టుబడింది? మన నోటి మాట. ఒక మాట, వన్ పాయింట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ప్రతిరోజు చెప్పమంటున్నాడు. బాగుంది ఇవాళ, నా అనుభవం నేను చెప్తాను, ఒక అనుభవం నేను మీకు చెప్తాను. నేను నారాయణపురం నుంచి వచ్చేటప్పుడు ఓబేద్ వాళ్ళ దగ్గర ఆగేవాడు. ఆగినప్పుడు రూత్ పాపం అంకిల్ గారు భోజేంద్ర గారు రండి చికెన్ కూర వండా, వద్దమ్మా నేను ఇంటికి వెళ్ళిపోతాను, ఆంటీ వెయిట్ చేస్తూ ఉంటుంది, నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఎందుకంటే వేడివేడిగా ఉంది కదా, తినేసే 2 మొత్తం తినేసి వెళ్ళిపోవచ్చు కదా అంటే, అబ్బాయి లేదు నేను ఇంటికి వెళ్ళిపోతానమ్మా, వద్దు తల్లి మళ్ళీ ఆంటీ వండిన వంట అంతా వేస్ట్ అయిపోతుంది అని. అదే సరే సరే అనుకున్నాం, అయిపోయింది. నేను మళ్ళీ మోటార్ సైకిల్ ఎక్కేసి ఇంటికి వచ్చేసాను నేరుగా. బండి లోపల పెట్టి ఆకలి దంచేస్తుంది. ఇప్పుడు వెళ్ళి లోపలికి వెళ్ళి కాలు పెట్టు, అరే వచ్చేసావా, నీకు కూడా వస్తావా అనుకోలేదు నేను అంటే, సర్లే ఎందుకని నాకు అర్జెంట్ ఆకలేస్తుంది, నువ్వు అన్నం పెట్టంటే. అన్నం ఎక్కడుంది, వస్తావని ముందరే తెలిసినా వండేదాన్ని. ఇప్పటికిప్పుడు నువ్వు పోయిన వంట ఎక్కడ, సరే నువ్వు వండు నేను వండుతానంటే ఎలా ఉంటుంది? మన పేరుతో ఫీడింగ్ ఆడినట్టు
గిటార్ వాయించినట్టు మనం పెరుగుతాం. ఆ సమయంలో ఎలా స్పందించాలి? ఒక పక్క కోపం వస్తూ ఉంటుంది, రెండో పక్క ఆకలి, కడుపులో ఎలకలు గిరగిర తిరిగేస్తూ ఉంటాయి. సో అది అలాంటి పరిస్థితులన్నీ మన జీవితంలో పరీక్షలు. మన గొప్పని నోరు పరిస్థితి ఏమిటో ఒక విషయం ఆలోచిద్దాం. ఆ సందర్భంలో కనుక అసలు మానవం పెట్టారు, బుద్ధి బుర్ర ఉందా లేదా? ఇంట్లో ఒక ముద్ద అదనంగా ఉంటే నష్టమే ఉంది. అది రాత్రి తెలియచ్చు కదా నువ్వు. ఇన్ని మాటలు నేను మాట్లాడచ్చు, కానీ నేను ఈ మాటలన్నీ అనడం వల్ల నా ఆకలి తీరుందా? నాకు ఇంకా పెరిగిపోతుంది. బీపీ పెరిగిందంటే ఆకలి ఇంకా ఎక్కువైపోతుంది. బెస్ట్ నువ్వు అనుకోగలిగింది ఏంటంటే, ప్రభువా ఇది నువ్వు నాకు అనుమతించావు, ఈరోజు నేను వస్తుండాలి. లేకపోతే అక్కడ వేడివేడిగా అన్నము చికెన్ కూరని నేను పిల్లలు ప్లేట్లో పెట్టి తినండి అంకులు అంటుంటే నేను దాన్ని కాలు తన్నేసుకుని ఇక్కడికి వచ్చాను కదా, అందుకే నేను ఎక్కడైనా ఎవరైనా పెడతానన్నప్పుడు కళ్ళగద్దు తినేసేయి వద్దు, నేను ఇంటికెళ్ళి తింటానని వద్దు. ప్రభా ఇది నాకు ఏర్పరిచావు, ఎస్ ప్రార్థన చేసుకో శుభ్రగతి. కాబట్టి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనము ఈ నోటితో పాపము చేసే అవకాశాలు, పరీక్షలు ఇన్ని రకాలుగా, ఇన్ని విధాలుగా వస్తాయి. ఏమండి, ఇక్కడ ఒక వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఇద్దరు సహోదరులు చాలా రోజులైంది, ఇద్దరు కలుసుకున్నాక వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుని బాయ్ అంటే బాయ్ అనుకున్నారు, ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన 2 రోజులకి ఈ బ్రదరు ఆ బ్రదర్కి ఫోన్ చేశాడు. మళ్ళీ ఫోన్ చేసి అన్నాడు, అన్న మన రోడ్డు మీద కలిశాం కదా అన్న, నిజంగా చాలా విచారంతో ఉన్నాను, చాలా దుఃఖంతో ఉన్నాను, కృంగిపోయి ఉన్నాను. కానీ నేను దారిలో కలుసుకున్నాను చూడు, నాకు ఎంతో ఆదరణ కలిగింది. నీ మాటలు విని, నీతో సంభాషించి, నీ సహవాసంలో నాకు ఎంతో ఆదరణ, ఎంతో ఓదార్పు నాకు కలిగింది. ఆ మాట చెప్తామని నేను మీకు ఫోన్ చేశానన్నా అంటే, ఆ బ్రదర్ ఏమంటున్నాడు, అన్న భలే వాళ్ళన్నా మీరు ఏం మాట్లాడుతున్నారన్నా, నేనే కృంగిపోయి నేను ఎంతో పుట్టుడు దుఃఖంతో నేను ఎంత ఉంటే మిమ్మల్ని కలుసుకున్నాను. మిమ్మల్ని కలుసుకున్న తర్వాత మీ మాటలు విన్నాక నాకు ఎంతో ఆదరణ, ఎంతో ఓదారు. ఇది క్రైస్తవ జీవితం. ఇద్దరు బాధలో ఉన్నారు, ఇద్దరు కృంగిపోయారు, ఇద్దరు దుఃఖంలో ఉన్నారు. కానీ వీళ్ళు ఎప్పుడైతే ఒకరినొకరు ఎదురుపడ్డారో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఒకరికి బలపరుస్తూ వచ్చాయి, ప్రోత్సహిస్తూ వచ్చాయి. ఇది క్రైస్తవ జీవితం, నిత్యము చేయవలసిన కార్యము ఇది. అయితే ఇలా ఎందుకు చేయాలి? నేను నిన్ను ఎందుకు బలపరచాలి? నాకేమవుతుంది? నువ్వు నన్ను ఎందుకు బుద్ధి చెప్పాలి? నేను ఎందుకు చేయాలి? ఎందుకు దేవుడు ఈ ఆజ్ఞ ఇచ్చాడు? ప్రతిదినము దీన్ని మీరు చేయాలని ఎందుకు చెప్పాడు? ఎందుకు ఒకరిని మనం దూషించకూడదు? ఎందుకు నేను నిన్ను దూషించకుండా ఉండాలి? ఎందుకు అంటే, దేవుడు చేసిన కార్యం ఎలాగుందంటే, నిత్యత్వం వరకు దేవుడు ఉన్నంత కాలము, దేవుని రాజ్యం ఉన్నంత కాలం, ఆ రాజ్యంలో నువ్వు ఎన్ని రోజులు ఉంటావో నేను కూడా అన్ని రోజులు అక్కడ ఉంటాను. ఇక్కడికిక్కడ నీకు నా మీద నీకున్న పగ, నీ మీద నాకున్న పగ తీర్చుకుంటే ఇక్కడికిక్కడ అయిపోవట్లే. ఇక్కడికిక్కడ అది సరిపోవట్లేదు. ఈ పగల కక్షలు మనతో పాటు ఎంతవరకు రావాలి? అక్కడ వరకు. ఎక్కడి వరకు? అసలు దానికి అంతే లేదు. నిత్యత్వం వరకు మనం దేవుని రాజ్యంలో ఉంటాం. నువ్వు ఉంటావు, నేను ఉంటాను. కాబట్టి నిత్యత్వం వరకు మనం ఎలా ఉండాలి? నేను నిన్ను బలపరుస్తూ ఉండాలి, నువ్వు నన్ను బలపరుస్తూ ఉండాలి. నేను నిన్ను ఆదరిస్తూ ఉండాలి, నువ్వు నన్ను ఆదరిస్తూ ఉండాలి. మన సంబంధం అనేది ఇక్కడ తెలిపోవట్లే, ఇక్కడితో అయిపోవట్లే. మన సంబంధం నిత్యత్వం వరకు ఉంటుంది. కాబట్టి నేను నా జీవితంలో ఉన్న ముఖ్యం, నేను నిన్ను వదులుకోలేదు. నీతో నాకున్న బంధం నిత్యత్వం వరకు ఉంటుంది, ఇక్కడితో అయిపోవట్లే. ఈ 4 రోజులు నీతో నీ జీవితాన్ని నేను ఆలోచించట్లే, నేను నిత్యత్వం గురించి ఆలోచిస్తున్నా. కాబట్టి నీతో నీ వైరం పెట్టుకో.
నీతో నేను గొడవ పెట్టుకో. అదే సమయంలో నేను వదలను, నీతో నాకేంటి పెడుతూ నాకేంటి అనుకోండి. ప్రతిరోజు మీరు ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకొనిచ్చు, ఒకరినొకరు బలపరుచుకుంటూ, ఒకరినొకరు ఆదరించుకుంటూ ప్రతిరోజు చేయమని ఈ మాట ఎంత స్పష్టంగా ఉంది. ప్రియమైన సోదరుడా సోదరి, ఇది ఏ నేపథ్యంలో మనం చూడాలి అని చూస్తే ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, గమనించండి. 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ప్రార్థన చేస్తున్నా, అయిపోయింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. శరీర సంబంధమైన తండ్రులు మనకి శిక్షకులై ఉండేది, వారి యందు భయభక్తులు కలిగి ఉండేది. చాలా చూడండి, శరీర సంబంధమైన తల్లిదండ్రులకు మనం లోబడి ఉన్నాం. ఎందుకు? వారు మనకి శిక్షకులై ఉన్నారు. మనం సరైన త్రోవలో నడవాలన్నా, మన జీవితం ఒక క్రమశిక్షణతో ఉండాలన్నా పిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. అలాగే ఆత్మీయ తండ్రి మన ఆత్మలను కాయువారు, ముఖ్యంగా సేవకులవని, పెద్దలవని, ఎవరైతే మీ కొరకు దివారాత్రులు ప్రార్థన చేస్తున్నారు, ఎవరైతే దేవుని వాక్యంతో మిమ్మల్ని పోషిస్తున్నారు, ఎవరైతే మీ జీవితంలో పెనుమార్పు రావడానికి కారకులై ఉన్నారు, వాళ్ళు ప్రభువునందు పడిన ప్రయాస, వారికి మీరు లోబడి ఉండుట ఎంతో అవసరం. నేను నిన్ను దూషించినా, నువ్వు నన్ను దూషించినా ఏమొస్తుంది నీకు? ఏమీ రాదు, నథింగ్. కానీ నేను నిన్ను బలపరిచి, నిన్ను ప్రోత్సహించి లేఖనాను, దేవుని ఆజ్ఞను నేను గైకొనినాయట, అక్కడ నాకు జీతం మాత్రం జమ అయిపోతుంది. ఇది ఇక్కడితో అయిపోవట్లేదు, మళ్ళీ ఇది నాతో పాటు నిశ్చితం వరకు వస్తుంది. కనుక నేను దూషణ విషయం దగ్గరికి వస్తే తాత్కాలికమైన క్షణికమైన ఆనందమే తప్ప శాశ్వతంగా మాత్రం ఏది ఉండదు. కానీ ప్రోత్సాహన, బలపరచడం, బుద్ధి చెప్పుకోవడం, ఇది నాకు ఇచ్చే అనుభూతి నాతో పాటు శాశ్వతంగా ఉంటుంది. చాలు, నేను వీరికి మేలు చేశా, నా ప్రభు అందరికీ మేలు చేసినట్టు నేను కూడా మేలు చేశాను. ఈ ఆనందం నాతో సదాకాలం నిత్యత్వం వరకు ఉంటుంది. ఏమండి? అయితే ఇక్కడ అలాగ చేసినప్పుడు మనకుండే ఆశీర్వాదం ఏంటి తెలుసా? ప్రభు ఏమన్నాడు? నేను నిన్న రాత్రి కూడా మనం అది మన ధ్యానంలోకి వచ్చాం. 8వ అధ్యాయం 12వ వచనం ప్రకారం, నేను మీ పాపములు ఎన్నటికీ అంటే కొత్త సంవత్సరంలో కొత్త ప్రారంభం, నూతన ప్రారంభం. ఆ నోటి మాట విషయంలో మనం ప్రారంభం చేద్దాం. దిద్దుబాటుతో సహా మనము ప్రోత్సాహం కూడా కలిగించేటట్టు ఉందాం. ఒకరినొకరు సరిదిద్దుకుందాం, ఒకరినొకరు బుద్ధి చెప్పుకుందాం. అదే సమయంలో ఒకరినొకరు ప్రోత్సహించు. ప్రభు ఎలా ప్రోత్సహించాడో తెలుసా? ఈ మాటతో మనం ముగించుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయం, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 22 15వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయం 15వ వచనం. నేను శ్రమ పడక మునుపు ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితిని. ఏమండి? ఈ పస్కాను భుజించవలని శిష్యులు ఆఖరి పస్కా విషయంలో ప్రభు ఈ మాట అంటున్నాడు. నేను మీతో ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితిని అని చెప్పి ఎవరితో చెప్పాడు ఈ మాట? శిష్యులతో చెప్పాడు. ఏ శిష్యులు తమ జీవితంలో అనేక సార్లు ఓడిపోతూ వచ్చారు, తప్పిదములు చేస్తూ వచ్చారు, పాపములు పడిపోతూ వచ్చారు, అనేక విధమైన బలహీనతలతో ఉన్నారు. ఆ శిష్యులతో ఈ మాట అంటున్నాడు. ఇప్పుడు వాటిని బలపరచడానికి ఏ మాట అన్నాడు తెలుసా? నిజంగా ఆయన సిలువ వేసినప్పుడు ఒక్క శిష్యుడు లేడు, అందరూ పారిపోయారు. 12 మందిలో యోహాను తప్ప అందరూ పారిపోయారు, పేతురుతో సహా. ఎవ్వరూ లేరు.
యాకోబు తమ్ముడైన యోహాను మాత్రమే ఉన్నాడు. బాప్తిస్మిచ్చే యోహాను కాదు ఈయన. ఏమండి, అలాంటి శిష్యులు, పారిపోయే శిష్యులతో ప్రభు ఒక మాట అన్నాడు. ఇది ప్రభువు అనగలిగినప్పుడు నీకేంటి నాకేంటి బాధ? మనం ఎలా ఉండాలి? ప్రభు ఏమన్నాడు తెలుసా? అదే లూకాసు వార్త 22వ అధ్యాయంలో 28వ వచనంలో చూడండి. నా ఏంటంట ప్రభు అంటాడు, నా సోదరులలో. అవునా? ప్రభు సోదరులలో ప్రభుతో పాటు నిలిచున్న వారు శిష్యులేనా? కానీ వాడిని ఎంత బలపరిచాడో చూడండి. నా సోదరులలో నాతో పాటు నిలిచున్న వారు మీరే. కానీ వాస్తవంలో వాడు పారిపోయారు. కానీ వాడిని ఎలా బలపరిచాడో చూడండి. మీరు బాధపడద్దు, మీరు ఏడవద్దు. నాకు సిలువ వేస్తున్నారని బాధపడుతున్నారా? నన్ను నాతో పాటు నా సోదరులో అంతం వరకు నిలిచిన వారు మీరే. అంటే పరోక్షంగా ఏంటి? సిలువ నా ఒక్కడికి కాదు, మీరు కూడా నాతో పాటు సమానంగా సిలువను భరిస్తున్నారు. ఇప్పుడు ఆ శిష్యులు తమ సొంత స్వార్థాన్ని చూసుకున్నా సరే, అరే నాకు తెలుసురా, నాకు నిజంగా నాకు సిలువ వేసినప్పుడు మీరు అందరూ పారిపోతారన్న సంగతి నాకు ముందరే తెలుసు అన్నాడా? అన్నా. వాడిని ఎలా బలపరిచాడండి? నాతో నా సోదరుల్లో నా శ్రమలలో అంతం వరకు నిలిచిన వారు. సోదరులు అనే మాటకు ఫుట్ నోట్లో శ్రమలను రాసింది చూసుకోండి. నాతో నా శ్రమలలో అంతం వరకు నిలిచిన వారు మీరే. అది పాయింట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, ప్రోత్సహించడం అనేది, బలపరచడం అనేది. దాన్ని నువ్వు నేను అయితే మనం వెంటనే అనొచ్చు, మీరు పారిపోతారన్న సంగతి మనకు తెలుసురా, మీ బుద్ధులు మీ బతుకులు ఏంటి మాకు ముందు నుంచే తెలుసు. కానీ ప్రభు అన్నా, నా శ్రమల్లో అంతవరకు నిలిచిన వారు మీరే. అలాగే కొత్త సంవత్సరం మనం ఈ విధంగా మొదలు పెడదాం, నడుము బిగించుకుందాం మన నోటి మాటల విషయంలో. అదే నోటితో దేవుని ఆరాధించవచ్చు, అదే నోటితో దేవుని కోరికలో పుట్టిన తోటి సహోదరుని దూషించవచ్చు. కనుక మన నోటి మాట ఎలా ఉందో దాని విషయంలో జాగ్రత్త పడతాం. చేత కావట్లేదు ప్రభు, ఈ నాలుగుని స్వాధీనపరచుకుని చేత కావట్లేదు. ఇది మాటికి అదిరిపడుతోంది, ఉప్పొంగుతోంది, గర్వంగా మాట్లాడుతోంది, దూషణ మాటలు పలుకుతుంది. ప్రభు, దీన్ని ఆపడం నా వల్ల కావట్లేదు, నువ్వు నాకు సహాయం చేయి. దీన్ని కాలుస్తావో నా నోటి మాటకు నా పెదవుల ద్వారమునకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించి